ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, నేను ప్రచారంలో నేను గాని, ఇంకా మిగతా సీనియర్ నాయకులందరూ గూడా, ఎక్కడికి పోయినా గూడా మేము మీకు ప్రశ్నించే గొంతు కావాలా? ప్రశంసించే గొంతు కావాలా? హ్మ్. తర్వాత మా జాబ్ క్యాలెండర్ గురించి, జియో 46 గురించి, గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్ట్ గురించి, డీఎస్సీ గురించి నేను చాలా సందర్భాల్లో మాట్లాడినా. దానికి తగ్గట్టుగా 1,36,000 మంది నాకు ఓట్లేశారు. హ్మ్. మామూలు విషయం ఏం కాదు కదా! అవును. అదే నేనదే 2,00,000 మంది నిరుద్యోగులుంటే, దాంట్లో 1,36,000 1,36,000 మంది నాకు ఓట్లేసారు. మెజారిటీ ఓట్లు నాకు పడ్డాయి. ఈరోజు నిజంగా వాళ్ళకి కొంత మెజారిటీ వచ్చిందంటే అది ఉద్యోగస్తుల వల్ల వచ్చింది. ఉద్యోగస్తులు కూడా వాళ్ళేంటంటే కొన్ని డిమాండ్లు ఉన్నాయి. ఆ డిమాండ్లు వాళ్ళు పరిష్కారం చేస్తారు అనే హోప్‌తోని, కొంత భయంతోని, ఇన్‌సెక్యూర్ ఫీలింగ్‌తోని వాళ్ళు అటు ఓటేసారు. నిరుద్యోగులు మాత్రం చాలా స్వేచ్ఛతోని అసెంబ్లీలో ఓడిపోయిన తర్వాత జస్ట్ 6 నెలల్లో జరిగినటువంటి ఎన్నికల్లో లేదు మళ్ళీ మాకు టీఆర్ఎస్ఏ కావాలి. టీఆర్ఎస్ఏ ఫైట్ చేయగలుగుతది మా హక్కుల మీద అని వాళ్ళు బలంగా భావించి ఓట్లేసారు. సో, విచ్ ఈస్ యాక్చువల్లీ ప్లస్ ఫర్ పార్టీ.